ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఓ విద్యార్థి హెయిర్ కటింగ్ సరిగా చేసుకోలేదని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై త్రివేణి కమిటీ విచారణ చేపట్టింది. దీనిపై సదరు విద్యార్థి ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంత్రి దామోదర రాజు నరసింహ సీరియస్ అయ్యారు. తక్షణమే విచారణ చేపట్టాలని ఆదేశించడంతో ప్రిన్సిపల్ రాజేశ్వరరావుతో 3 మెన్ కమిటీ విచారణ చేపట్టారు. 3 రోజుల్లో ఈ సంఘటనపై విచారించి నివేదిక ఇవ్వనున్నట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరరావు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థికి గుండు చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అటు ఏదైతే ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీనిపై 3 మెన్ కమిటీ కూడా విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విచారణ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాల్ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగిందనే విషయాన్ని వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రధానంగా ఆ రోజు అంటే ఏం జరిగింది? ప్రధానంగా ప్రొఫెసరే ఇట్లా గుండు చేయించడంపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? యాక్చువల్గా హాస్టల్లో మనం డైలీ ఒక డాక్టర్ను రొటేషన్గా పంపిస్తూ ఉంటాము ర్యాగింగ్ జరగకుండా ఉండడానికి. కానీ ఇక్కడ మనం ఏం చేసామంటే గర్ల్స్ హాస్టల్లో కూడా ఒక లేడీ మెడికల్ ఆఫీసర్ పెట్టినాము. నైట్లో ర్యాగింగ్ జరుగుతుందనే ఉద్దేశంతో. అదేవిధంగా బాయ్స్ హాస్టల్లో కూడా ఈ డాక్టర్ రేమాన్ అని ఆయన అక్కడే ఉంటాడు కాబట్టి కొద్దిగా ర్యాగింగ్ జరగకుండా చూసుకుంటారనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ ఆయనే ఆ పిల్లోడు వెకేషన్కి పోయి తిరిగి వచ్చిన తర్వాత కటింగ్ బాగాలేదని సీనియర్స్ జస్ట్ సజెషన్ చేసిండ్రు. కామ్గా తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈ రెహమాన్ అతను ఆ పిల్లోని తీసుకొని వెళ్ళి బాగాలేదు కటింగ్ ట్రిమ్ చేసుకున్నమాట చేసుకొని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ పిల్లోని తీసుకొని వెళ్ళి మళ్ళీ గుండు ఆయన స్వయంగా తీసుకొని గుండు చేయించడం జరిగింది. దానివల్ల ఇమీడియట్గా నేను త్రిసభ్య కమిటీ వేయడం జరిగింది, యాంటీ ర్యాగింగ్ కమిటీ వేయడం జరిగింది. డిసిషన్ ఇప్పుడు తీసుకుంటాము. పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా సాటర్డే కేసు కూడా బుక్ చేశారు. ప్రధానంగా విద్యార్థుల మధ్యనే ర్యాగింగ్ అయితే కొనసాగుతుంది. అటువంటిది ఇటు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండటం, అదేవిధంగా ఇక్కడే యాంటీ ర్యాగింగ్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి ఇటువంటి కార్యాలు అంటే చేయడం వల్ల అంటే దీని గురించి మీరు ఏమంటారు? చాలా ఇబ్బందిగా ఉందండి, నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్ ర్యాగింగ్ చేస్తే అది వేరు, కానీ అసిస్టెంట్ ప్రొఫెసరు మళ్ళీ సర్జరీ డిపార్ట్మెంటు అంత పెద్ద చదువుకున్న వాడే ఇలా చేస్తే అది ఎట్లా వెళ్తుంది మెసేజ్ పబ్లిక్కి? ఎంత అన్యాయం ఇది. సో తప్పకుండా క్రమశిక్షణ చర్య తీసుకుంటాం. ప్రధానంగా ఇప్పటికే అంటే విద్యార్థులకు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. దీని గురించి ఇప్పటికే మీకు ఏమైనా సజెషన్స్ వచ్చాయి? కమిషనర్ పోలీసు వారు కూడా ముందే యాంటీ ర్యాగింగ్ గురించి సీనియర్లకు ముందే చెప్పడం జరిగింది. సెక్షన్లు కూడా చెప్పడం జరిగింది. సార్ కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏదైతే ఉందో వాటి అన్ని బోర్డ్స్ అన్ని డిస్ప్లే చేస్తాము. వాళ్ళ టెలిఫోన్ నెంబర్లు వాళ్ళు డైరెక్ట్ కూడా వాళ్ళకు ఫోన్ చేయొచ్చు. తర్వాత కంప్లైంట్ బాక్సులు పెడతాము. ఇప్పుడు కెమెరాలు ఆల్రెడీ గర్ల్స్ హాస్టల్లో ఉన్నాయి, బాయ్స్ హాస్టల్లో కూడా కెమెరాలు అరేంజ్ చేస్తాం. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఖమ్మం మెడికల్ కళాశాలలో జరిగినటువంటి యాంటీ ర్యాగింగ్కి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించింది. 3 మెన్ కమిటీస్ అంటే విచారణ కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. సంబంధిత ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి రెహమాన్ భాయ్ కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం ఆ కమిటీ విచారణ కూడా కొనసాగుతుంది. అంటే అతన్ని అంటే పూర్తిగా కూడా అతన్ని విధుల నుంచి కూడా తొలగించే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పేసి అయితే కళాశాల ప్రిన్సిపాల్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహతో ఉపేందర్.